సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నీ మొగుడు చనిపోలేదు, నీకు పంపించము, ఏ దినాల్లో డబ్బులు కట్టు నీకు పంపిస్తాము అంటున్నారు సార్ వీళ్ళు అందరూ. నాకు ఏదో చేసి నాకు ఎవరు లేరు ఇక్కడ, దిక్కైతే నేను అంటదాన్నిగా అన్నాను. నన్ను ఎవరు ఆదించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఎవరికి చెప్పేదానికి కానీ నాకు ఏదో చేసి నాకు సాయం చేయండి. నాకు వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. తన భర్త ఆరోగ్య పరిస్థితి బాలేక ఆర్థికంగా ఎదగడం కోసం కువైట్ కు వెళ్లిన మైమున్బి అనే మహిళ తన భర్త చనిపోయిన తరువాత చివరి చూపు కూడా నోచుకోలేకపోయానని కన్నీటి పర్యంతం అవుతూ ఒక సెల్ఫీ వీడియోని సుమన్ టీవీకి పంపించడం జరిగింది. సుమన్ టీవీ ఈ కథనాన్ని ప్రచురించగా అప్పట్లో సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఎన్ఆర్ఐ టీమ్ తో మాట్లాడి ఆవిడను క్షేమంగా ఇండియాకి రప్పించారు. ఇప్పుడు ఆవిడ నిమ్మనపల్లిలోని తన సొంత స్వగృహంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న జనసేన మండల నాయకులు ఈతకట్ట చంద్రశేఖర్, శివ, రమణ మొదలైన వారందరూ అక్కడికి చేరుకొని ఆవిడకు ఆర్థికంగా సాయం చేసి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. అసలు మీరు కువైట్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? బతుకుదీర కోసం వెళ్ళాము. అంత కష్టం ఏమొచ్చిందమ్మా మీకు? మా ఆయన ప్రాణం బాగాలేకన్నా అయిపోయింటే అప్పులు ఎక్కువ పోయి ఇల్లు కట్టుకున్నాము. దాని ద్వారా అప్పులు తీసుకున్నామని బతుకుదీర కోసం వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక చాలా కష్టపడ్డాము. ఇంట్లో కష్టపడితే కూడా ఓపిక పని చేసుకున్నాను. ఇదో పోయిన కోసం 2 సంవత్సరాలు చేసుకుని వద్దామని. కానీ మా ఆయన ఇట్లా అయిపోయేది అంకలు పంపించమని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టాక మన సుమన్ టీవీ వాళ్ళ తరపు నుండి, మన నారా లోకేష్ సార్ తరపు నుండి చేసుకొని మాట్లాడి వాళ్ళు సాయం చేసి నాకు పిల్లంపించారు. ఇంటికి వచ్చేసాను, క్షేమంగా చేరుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ బతుకుదీరి కావాలి, బతికేదానికి ఏది లేదు, చాలా అప్పులు ఉన్నాయి. బావు చూస్తే ఏం పని లేదు, బావుకి కూడా ప్రాణం బాగాలేదు. ఇప్పుడు అసలు మీ ఆయనకి ముందు ఆరోగ్యం బాగాలేదు అన్నారు, అసలు ఏం బాగాలేదు? ఆయనకి ముందు వచ్చి నా బిడ్డలు చిన్నప్పటి నుండి ఆయన ఏం పని లేదు, ఆయనకి బాగాలేదు. ఆయనకి టీవీ ఉన్నింది, దాని ద్వారా ఆయన ఏం పని చేయలేదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చూపించుకున్నాము. కానీ అప్పులు ఎక్కువ అయిపోయినాయి. నాకు కనీసం అంటే అప్పులు దగ్గర 10 లక్షల దాకా అప్పు ఉంది. అది తీసుకునేదానికి బతుకుదీరి కోసం వెళ్ళాను నేను. ఇంటి బాధ్యత అంతా నా తల మీద నేనే చేసుకోవాలి, అన్ని నేనే చేసుకోవాలి. పాపకు పెళ్లి చేశాను, అప్పులు అలాగే ఉండిపోయినాయి. మళ్ళీ చూపించాను, చాలా అప్పులు చేశాను. ఈ అప్పుల గురించి నేను బయటకు పోవాల్సింది పోయాను కాబట్టి అక్కడ చాలా కష్టపడ్డాను. మా ఆయన చనిపోతే కూడా నాకు వచ్చే ఇల్లు దొరకలేదు, పంపించలేదు వాళ్ళు. మళ్ళీ నారా లోకేష్ సారు, మన సుమన్ టీవీ వాళ్ళ తరపు నుండి క్షేమంగా ఇంటికి చేరుకున్నాను. మీరు కువైట్ కి వెళ్ళి ఎంత కాలం అయిందమ్మా? ఇప్పుడు నేను కువైట్ కి వెళ్ళి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ముందుకు ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. మీకు అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయమ్మా? వాళ్ళు బాగా చూసుకుంటున్నారా? అసలు ఏంటి? లేదు, అక్కడ బాగా చూసుకునేది ఏమి ఉండదు. మనకు 24 గంటలు పని చేయాలి. పని చేస్తేనే మనకు ఏమన్నా ఉంటుంది. ఇలాంటి తిడతారు, కొట్టేయడానికి వస్తారు. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టడం అలా? మా ముసలి ఒక తూరి కొట్టింది. కానీ ఏం చేయాలి, కొడితే కొట్టించుకోవాలా, తిడితే తిట్టించుకోవాలా. పోయాము కాబట్టి పోయాను. నాకు ఏదన్నా ఈ గవర్నమెంట్ తరపు నుండి, నారా లోకేష్ సార్ తరపు నుండి నాకు ఏదైనా సాయం కావాలి. నా బతుకు తీరు నాకు చూపించాలి. ఎవరు లేరు నాకు, నా బిడ్డ కూడా ఉండేది. ఆయన అతని కూడా ఏ పని లేదు. అతనికి ఇప్పుడు ప్రస్తుతానికి బాగాలేదు. అతనికి కూడా ఆరోగ్యం బాగాలేదు. అతనికి జ్వరం వస్తుంది, టైఫాయిడ్ జ్వరం అన్నారు. ఇప్పుడు బావగారు దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు. వచ్చినారమ్మా? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చాడు అబ్బాయి? లేదు, రేపు వస్తాను అన్నాడు ఇంటికి. రేపు వస్తారా? ఏం ఖాళీ చేతులతో అక్కడ ఇంటి వచ్చేసాను. టికెట్ పెట్టుకొని పంపించేశారు వాళ్ళు. క్షేమంగా ఇంటికి చేరుకున్నాను. నాకు ఏదన్నా గవర్నమెంట్ తరఫు నుండి నాకు సహాయం కావాలి. వాళ్ళు అడిగితే డబ్బు అడిగినారని చెప్పినారు. సుమన్ టీవీ వాళ్ళు ముందరకు వచ్చి మా దగ్గర అయితే ఏం తీసుకోలేదు, ధైర్యంగా వచ్చి వాళ్ళు ధైర్యంగా వీడియో పెట్టి నాకు ఇచ్చేసి సుమన్ టీవీ వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చి నాకు ఇంటికి పిల్లంపించారు. ఏజెంట్లు గాని మిగతా మధ్యలో ఉన్న మధ్యవర్తులు గాని ఎంత అడిగారు? ఏజెంట్ అయితే అడిగింది డబ్బులు. ఆమె ఫోన్ చేసి మాట్లాడినాను, నేను కోవిడ్ నుండి ఆమెకి మాట్లాడినాను. అమ్మ, నా పరిస్థితి ఇట్లుంది, నువ్వు ఏజెంట్ కదా నాకు పంపించావు, నువ్వు మాట్లాడే ధైర్యం ఉంది కోవిడ్ వాళ్ళతో మాట్లాడంటే ఆమె లెక్క ఇమ్మనింది. 2 లక్షల డబ్బులు పంపించు, నేను పంపిస్తాననింది. నేను డబ్బులు కట్టేంత సోమతిలో లేనమ్మా అంటే నేనేం చేయలేనని చెప్పింది ఆమె. బయట దేశాలకు వెళ్ళి చాలా మంది అక్కడ ఉండలేక వచ్చేస్తున్నారు.
ఎక్కువగా మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎక్కువగా వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు పెట్టే నరకయాతను భరించలేక చాలా మంది ఇండియాకు తిరిగి వస్తున్నారు. గత 3 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నారా లోకేష్ గారు చొరవతో చాలా మంది ఇండియాకు తిరిగి వస్తున్నారు. అదే విధంగా నిమ్మలపల్లి మండలానికి చెందిన మహిళ నారా లోకేష్ చొరవతో ఈరోజు ఇండియాకు తిరిగి వచ్చింది. మా కూటమి తరఫున, మా జనసేన పార్టీ తరఫున ఆమెకు కొంచెము ఆర్థిక సహాయం మేము మా చేతుల మీదుగా అందిస్తున్నాం. ముఖ్యంగా ఆమె రావడానికి ఎంతో కృషి చేసిన మీడియా మిత్రులందరికీ మా అభినందనలు.